ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం. యూదా పత్రిక 14వ వచనం, ఒక అధ్యాయమే ఉంటుంది. అందులో 14వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి చదువుకుందాం. 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఈ చదువుబడిన వాక్య భాగాన్ని ధ్యానిస్తే ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి తీర్పు తీర్చుటకు ప్రభు వేవేల పరిశుద్ధులతో వచ్చెను. ఇక్కడ యూదా పత్రికకారుడు ఆనోకును గూర్చి మాట్లాడుతున్నాడు. బైబిల్లో 4 ఆనోకులు ఉన్నారు. ఆ 4 ఆనోకుల్లో ఈ ఆనోకు ఎవరంటే దేవునితో కూడా నడిచినవాడు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినవాడు. ఈ ఆనోకు ఆదాము మొదలుకొని ఇతడు 7వ తరం. ఆదాము నుండి ఇతడు 7వ వాడు. 7వ వాడైన అనోకు వీరిని గూర్చి ప్రవచిస్తున్నాడు అంటున్నాడు యూదా పత్రికకారుడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు వీరిని గూర్చి ప్రవచించి ఎవరిని గూర్చి? ఈ యూదా పత్రికలో ఈ పత్రిక రాస్తున్నటువంటి భక్తుడు మొదట కయీనును గూర్చి రాశాడు. భక్తిహీనుడైన కయీనును గూర్చి రాశాడు. దుర్నీతిపరుడైన బిలామును గూర్చి రాశాడు. తిరుగుబాటుదారుడైన కొరాహును గూర్చి రాశాడు. కయీను పాత నిబంధన గ్రంథముల నుండి ఈ యూదా పత్రిక రాసినటువంటి పత్రికకారుడు పాత నిబంధన గ్రంథములో నుండి 3 భక్తులను ఎత్తి చూపుతున్నాడు. ఆ 3లో ఎవరు కూడా దేవునిని ఎరుగని వారు కాదు. కయీను దేవునికి బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించిన వాడే, ఆ దేవునికి అర్పణ తెచ్చిన వాడే. బిలాము జరగబో వాటిని ప్రవచించిన వాడే. కొరాహు
ఇశ్రాయేలు సమాజములో ప్రముఖుడు. ముగ్గురు ఎవరు దేవుని ఎరుగని వారు కాదు. ఈ పత్రిక కారుడు పాత నిబంధన గ్రంథములో ఉండే ముగ్గురు భక్తులను ఎత్తి చూపిస్తూ కయ్యను, బిలాము, కొరాహును గురించి మాట్లాడి ఈ ముగ్గురిని భక్తిహీనుల జాబితాలో చేర్చాడు. ఎవరి జాబితాలోకి చెప్పాలి? భక్తిహీనుల జాబితాలోనికి చేర్చాడు. ముగ్గురు భక్తిహీనులను ముందుంచి పాత నిబంధన గ్రంథంలో ఉండి మరొక భక్తుణ్ణి ముందుకు తెస్తున్నాడు ఈ పత్రిక రచయిత. ఆ పాత నిబంధన గ్రంథం నుండి తెస్తున్న భక్తుడు ఎవరంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు. స్తోత్రం చెప్పండి. ఈ అనోకటండి ప్రవచించాడట. ఏంటి? ప్రవచించాడు. మీరు నమ్మగలిగితే బైబిల్లో దేవుని మనస్సెరిగి ప్రవచించినవాడు, ప్రకటించినవాడు, బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త హనోకు. స్తోత్రం చెప్పండి. ఈ మొదటి ప్రవక్త హనోకు. ఈ మొట్టమొదటి ప్రవక్త అతడు ప్రవచించింది ఏంటంటే పాపమును గూర్చి దేవుడు భక్తిహీనమైన ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు అని. స్తోత్రం చెప్పండి. దేని గూర్చి బోధించాడు హనోకు? తీర్పును గూర్చి. పాపమును బట్టి దేవుడు విధించే ఒక తీర్పు రాబోతుంది. భక్తిహీనమైన ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని ప్రవచించాడండి. ఎలా ప్రవచించాడు? హనోకు బ్రతికిన సంవత్సరాలన్నీ 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలలో 65 సంవత్సరాల వయసులో తనకు ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు చెప్పాడు, బహుశా హనోకు ప్రార్థించి ఉంటాడు. ఆ కుమారుడు పుట్టగానే నా వైపు చూస్తూ దేవుడు హనోకుతో చెప్పాడు, హనోకు ఇతనికి మెతూషల అని పేరు పెట్టమన్నాడు. ఏం పేరు? మెతూషల. అంటే అర్థమేంటో తెలుసా? ఇతడు మరణించిన దినమున జలప్రలయము వస్తుంది. భూమి మీదకి దేవుడు తీర్పు తెస్తాడు. భక్తిహీనమైన లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఇతడు మరణించిన రోజున ఒక ప్రళయం రాబోతుంది అని అర్థమిచ్చే ఒక పేరు పెట్టమన్నాడు. ఇప్పుడు హనోకు తనకు పుట్టిన కుమారునికి ఏం పేరు పెట్టాడు? మెతూషల. అంటే ఇతడు మరణించిన రోజున ప్రళయం రాబోతుంది. ఇతడు మరణించిన రోజున జల ప్రళయం రాబోతుంది. ఇతడు మరణించిన రోజున దేవుడు లోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు అన్న పేరు పెట్టాడండి. సరిగ్గా హనోకుకు ఇతడు 65వ సంవత్సరంలో పుట్టాడు. ఎప్పుడైతే ఈ కొడుకు పుట్టాడో, ఆ పేరు పెట్టాడో కొడుక్కి, తీర్పు ఉంది అన్న సంగతి హనోకుకు చెప్పండి అర్థమైంది. మనము చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు.
తీర్పు తీర్చే గడియ ఒకటి ఉన్నది, తీర్పు తీర్చే ఒక దినం ఒకటి ఉంది, తీర్పు తీర్చే గడియ ఒకటి ఉంది అని చెప్పి ఆనోకుకు అర్థమైంది. ఆనోకుకు అర్థమయ్యి ఈ ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు తన కుమారునికి ఆ పేరు పెట్టిన తరువాత అతడు ప్రవచించటం మొదలుపెట్టాడు. భక్తిహీనముతో నింపబడిన ఈ లోకానికి అందరికీ నీ దేవుడు తీర్పు తీర్చటానికి వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అని ప్రవచించాడు. ఈ కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు ఆ పేరు పెట్టిన తర్వాత ఇక ఆనోకు దేవునితో నడవటం ప్రారంభం చేశాడు. తన కొడుకును చూసినప్పుడల్లా ఆనోకు ఏం గుర్తొస్తుంది? దేవుడు లోకమునకు తీర్పు తీర్చిపోతున్నాడు. తన కొడుకును చూసినప్పుడల్లా అయ్యో నా కొడుకు ఇప్పుడు మరణిస్తే ఇప్పుడు లోకానికి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది, ప్రళయం వస్తుందని ఎరిగి దేవునితో నడవటం ఆరంభం చేశాడు. అలా దేవునితో నడవటం ఆరంభం చేసినటువంటి ఆనోకు ఇక తనను దేవునిని ఎడబాటు చేసేది, తనను దేవునిని వేరు చేసే ఏ పాపాన్ని, ఏ అపవిత్రతను, ఏ అతిక్రమాన్ని, అక్రమాన్ని దరిదాపులకు రాకుండా హనోకు దేవునిని తనను వేరు చేయనిచ్చేదేది రానివ్వకుండా కాపాడుకుంటూ తన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. తనను దేవునిని వేరు చేయగలిగినది ఏది తమ మధ్య రానివ్వకుండా, వ్యత్యాసం ఎడబాటు కలగనివ్వకుండా కాపాడుకోగలిగాడు. అలా 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినటువంటి ఆనోకు, నేను అంటాను, దేవునితో నడవటం అంటే అంత చిన్న విషయమా అండి? ఆయనేమో బలవంతుడు, ఆయన ఇటు వెళ్తే ఈయనటే వెళ్ళాలి, ఆయనతో సమ్మతించాలి. ఆయనతో నడవటం అంటే అది ఆయనకి ఇష్టమైన మార్గమై ఉండాలి, ఆయన నడిచే త్రోవై ఉండాలి, ఆయన వెళ్ళు మార్గమై ఉండాలి, ఆయన వెంబడిస్తూనే పోవాలి. ప్రతి చిన్న విషయంలో ఈయనకి ఎంతో స్వేచ్ఛ లేదిక. దేవునితో నడవటం అంటే ఆయన ఇటు వెళ్తే ఈయనటే వెళ్ళాలి, ఆయన అడుగు పెట్టేస్తే అటే వెళ్ళాలి, ఆయన అనుకున్న మార్గమే ఈయన మార్గం అవ్వాలి. అలా అన్నిటికీ దేవునితో సమ్మతించి తనను దేవునిని వేరుపరిచే, ఎడబాటు చేసే ఏ పాపాన్ని, అవినీతిని, అతిక్రమాన్ని దగ్గరికి రాకుండా కాపాడుకొని 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడు. దేవుడు అతన్ని అలా నడుస్తున్నప్పుడట దేవుడు అతనిని నూతన పరిచాడట. యాంబులపైన బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడుతుంది. దేవుడు అతనిని నూతనపరిచాడట, అతని స్వభావాన్ని దేవుడు నూతనపరిచాడట, అతనిని నూతనపరిచాడట, అతనిని రూపాంతరపరిచాడట. ఇక అతడు దేవుని వలె మారిపోయాడు, దేవునితో కూడా నిత్యత్వానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం. అలా దేవునితో కూడా 300 ఏండ్లు దేవునితో కూడా నడిచినటువంటి హానోకు ప్రవచించిన ప్రవచనం ఏంటో తెలుసా? భక్తిహీనమైన లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కయ్యేను బిలాము కొరాహు లాంటి భక్తిహీనమైన లోకమునకు మాత్రమే కాదండోయ్, అందరికీ ఆయన తీర్పు తీర్చుటకు వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం రక్షకునిగా వచ్చాడు. పాప శాపముల నుండి ప్రజలను రక్షించాడు. దాన్ని అంగీకరించిన, ఆయన రక్షణ కార్యాన్ని అంగీకరించిన వాణ్ణి నిత్య నరకాగ్ని నుండి రక్షించిన రక్షకునిగా మిగిలిపోయాడు. ఇప్పుడైతే ఆయన తీర్పు
కాపరి అయ్యి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.